ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। పరమాత్మ ఇంకా జీవాత్మ గురించిన భావనను స్పష్టంగా తెలియజేయడానికి ఈశ్వరుని మరియు జీవుని గురించి కొన్ని ఉపమానాలు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ఉపమానాలు పరిమితమైనవి. శ్రీరామకృష్ణ పరమహంస ఉపమా ఏక్దశి అనేవారు. అంటే ఒక ఉపమానం నుండి ఒక్క అంశం మాత్రమే తీసుకోవాలి అని. ఈ క్రింది ఉపమానం చూద్దాం. ఎలాగైతే ఒకే చంద్రుణ్ణి అనేక కుండల్లో వేరువేరు చంద్రులుగా చూస్తామో అలాగే ఒక్కటైన చైతన్యము అందరిలో వేరువేరుగా ఉన్నట్టు చూస్తాము. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒక్కడే, కానీ ఎన్ని కుండలుంటే అన్ని ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. అలాగే ఎన్ని రకాల జీవరాశులుంటే అన్ని శరీర మనసుల గుండా చైతన్యం ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఆ ప్రతిబింబం నీటిలో ఉండటం వలన నీటి యొక్క గుణాలను చూపిస్తుంది. నీరు కదిలితే ప్రతిబింబం కదులుతుంది. నీరు మట్టిగా ఉంటే ప్రతిబింబం మట్టిగా కనిపిస్తుంది. అచ్చం అలానే చైతన్యము శరీరము మనస్సు బుద్ధి గుండా ప్రతిబింబించినప్పుడు వాటి యొక్క గుణాలను చూపిస్తుంది. చంద్రుని ప్రతిబింబము కుండ ఉన్నంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రతిబింబం కుండ లేకపోతే నేను లేకుండా అయిపోతానే అని బాధపడటంలో అర్థముందా? అసలు ప్రతిబింబం యొక్క అస్తిత్వమే చంద్రుని కారణంగా ఉంది, కుండ కారణంగా కాదు. ప్రతిబింబం చంద్రునితో తనకున్న శాశ్వతమైన సంబంధాన్ని తెలుసుకుని నిశ్చింతగా ఉండటమే తెలివైన పని. దీన్ని చైతన్యానికి అన్వయిద్దాం. శరీర మనసుల్లో నేనుగా ప్రతిబింబిస్తున్నది శరీరం పోతే నేను పోతానేమో అని భయపడటంలో అర్థం లేదు. జీవుని సంబంధం శరీరంతో కాదు, చైతన్యంతో ఉంది. తనకు చైతన్యంతో శాశ్వత సంబంధం ఉందని, శరీరం ఉన్నా లేకపోయినా తాను శాశ్వతుడని తెలుసుకుని జీవుడు నిశ్చింతగా ఉండటమే జ్ఞానం. జీవితం అంటే ఏంటి, చావంటే ఏంటి అన్న అంశాలను పరిశీలిద్దాం. చైతన్యము అనంతమైనదని చూశాము. అదే చైతన్యము చిత్ స్వరూపము అని కూడా చూశాము. ఒక జీవాన్నిచ్చే సూత్రంగా చూశాము. ఈ శరీరం ఎందుకు జీవించుంది? చైతన్యం వలన. ఇక్కడ ఒక వైరుధ్యం కనిపిస్తుంది. చైతన్యం అనంతమైనది, ఈ శరీరం చైతన్యంలో కనిపిస్తుంది. మరి శరీరం ఎలా చనిపోగలదు? దీనికి సమాధానం ఏమిచ్చారంటే, చైతన్యం ప్రత్యక్షంగా శరీరానికి జీవం పోయదు, అది పరోక్షంగా మనసు బుద్ధి ద్వారా జీవం పోస్తుంది. ఉదాహరణకు ఒక చీకటి గదుంది, దాని తలుపు తెరిచే ఉంది, బయట సూర్యుని వెలుగుంది. గదిలోకి సూర్యకిరణాలను తీసుకురావాలంటే నువ్వేం చేస్తావు? అద్దంతో సూర్యుని వెలుగును గదిలోకి ప్రతిబింబించేలా చేస్తావు. అలా ఆ గదిలోకి వెలుగొస్తుంది. గదిలోని వెలుగు సూర్యుని కిరణాలు ప్రత్యక్షంగా లోపలికి రావడం వల్ల కాదు, అద్దంలోని ప్రతిబింబం వల్ల. అద్దం లేకపోతే గది చీకటిగానే ఉండిపోయేది. ఇక్కడ సూర్యుడంటే చైతన్యము, చీకటి గది అంటే శరీరము, అద్దం అంటే మనసు ఇంకా బుద్ధి. దీన్నే సూక్ష్మ శరీరం అంటారు. మనసు బుద్ధి అనే అద్దం లేకపోతే శరీరంలో జీవం ఉండదు. ఈ సూక్ష్మ శరీరానికి దేని నుండి జీవశక్తి వస్తుంది? చైతన్యం నుండి. మరణ సమయంలో ఏం జరుగుతుంది? మరణ సమయంలో ఈ సూక్ష్మ శరీరం అనగా మనసు బుద్ధి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. మనసు అంటే ఒక కోరికల కట్ట. ఎప్పుడైతే శరీరం ఆ కోరికలను తీర్చగల శక్తి కోల్పోతుందో సూక్ష్మ శరీరం భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి ఆ సూక్ష్మ శరీరం ఏమవుతుంది? దాని సంకల్పాలు తీరే అవకాశం వచ్చే వరకు అది ఎదురుచూస్తుంది. దాని కోరికలు తీరడానికి అనువుగా ఉండే వాతావరణం ఏర్పడ్డాక మరో శరీరాన్ని చేరుకుంటుంది. తీరని కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఈ జీవయాత్ర కొనసాగుతూ ఉంటుంది.
ఒకరికి ఎటువంటి జన్మ వస్తుంది? అంత్యకాలంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉంటే అటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉదాహరణకు సైన్స్ గురించి ఆలోచించే మనసు సైంటిస్ట్ తల్లిదండ్రులను పొందొచ్చు. ఆటల మీద ఉన్న మనసు ఆటలకు సంబంధించిన వాతావరణం ఇంకా అందుకు అనువైన శరీరం పొందొచ్చు. ఒకవేళ జీవునికి ఆధ్యాత్మిక ధోరణులుంటే అది ఆధ్యాత్మిక సాధనలు అనుసరించే కుటుంబంలో జన్మిస్తుంది. ఒకరికి దేని పట్లైనా తీవ్రమైన కోరిక ఉన్నట్లయితే దాన్ని తీర్చుకోవడానికి ఒకడు ఖచ్చితంగా జన్మనెత్తవలసిందే. అలా అంతులేని కోరికల వల్ల జన్మల పరంపర కొనసాగుతుంది. కోరికలకు అంతముంటుందా? ఈ ప్రపంచాన్ని భవసాగరం అంటారు. భవ అంటే దానిలా మారడం అని. ప్రతి ఒక్కరూ నేను ఏదో ఒకరోజు అలా అవుతాను, అప్పుడు ఆనందంగా ఉంటాను అని అంటారు. ఉదాహరణకు ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడనుకుందాం. అతడు రాష్ట్రం తరపున ఆడేవాడు. కానీ ఒకరోజు ప్రమాదవశాత్తు చనిపోతాడు. అతడు ఏ కోరికతో మరణించుంటాడు? ఊహించండి. జాతీయ క్రీడాకారుడు కావాలన్న కోరిక తీరకముందే శరీరాన్ని వదిలాడు కనుక మళ్ళీ అలాంటి వాతావరణం, అలాంటి నైపుణ్యాలతో జన్మిస్తాడు. అతడికి పూర్వం చేసిన సాధనల యొక్క నైపుణ్యము చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా అతడు మరింత ఉత్సాహంతో తను కోరుకున్నది కొనసాగిస్తాడు. ఇంకా ఎదగాలని, అంతర్జాతీయ ఆటగాడు కావాలని మరింత ప్రయత్నిస్తాడు. చివరికి ఎంతో శ్రమ తరువాత కోరిక తీరుతుంది. అయినా సంతృప్తి చెందని మనసు మరో కొత్త ప్రేరణ కోసం వెతుకుతుంది. ఈసారి రాజకీయాల్లో ఎదగాలన్న కోరిక ఉదయిస్తుంది. చిన్న స్థాయి నుండి మొదలై ఎత్తుకు ఎదగాలన్న ప్రయత్నంలో తప్పులు చేస్తూ, పడుతూ లేస్తూ జన్మజన్మలకు సరిపడా సంస్కారాలను, రాగద్వేషాలను సంపార్జించుకుంటాడు. అలా ప్రతి ఒక్కరూ తమ అంతులేని కోరికల్లో పడి సుఖదుఖాలకు లోనవుతున్నారు. మరి దీన్నుండి బయటపడే మార్గమేంటి? పూర్వం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా ఎప్పుడో ఒకసారి ఉపనిషత్ గ్రంథాలు వినే అదృష్టం కలుగుతుంది. అప్పుడు కోరికలను తీర్చుకోవడం వల్ల కలిగే ఆనందం క్షణభంగురమైనదని, ఎంత తీర్చుకున్నా అవి అసంతృప్తినే మిగులుస్తాయని, ఆత్మానందమే శాశ్వతమైనదని తెలుసుకుంటాడు. ఒక్కసారి ఈ గ్రంథాలను పూర్తిగా స్వీకరిస్తే అతడు సహజంగానే అంతర్ముఖమవుతాడు. ఎందుకంటే అతడు అన్నీ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. ప్రాపంచిక ఆనందం అసంతృప్తినే మిగులుస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. చివరికి గ్రంథాలను ఆశ్రయించాడు. తనలోనే అనంతమైన ఆనందం ఉందని తెలుసుకుని అంతర్ముఖమవుతాడు. ఎంతో శ్రవణము, మననము ఇంకా ధ్యానము వంటివి చేసిన తరువాత అతడు తనలోని శాంతిని, ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. ఆత్మ యొక్క స్వభావమేంటి? సచ్చిదానందము. దాన్ని చేరడానికి నువ్వు ఏమీ చేయాల్సిన పనిలేదు. కేవలం నీ మనస్సును శుద్ధపరచుకోవాలి. శుద్ధ మనస్సు అంటే ప్రాపంచిక కోరికలలోని అసంతృప్తిని తెలుసుకుని వాటిని వదిలిపెట్టిన మనసు అని. నీ ప్రయత్నాలన్నీ నీ మనసును శుద్ధపరచుకోవడంలోనే ఉండాలి. అలా శుద్ధపడుతున్న మనసు ఒక్కోసారి ఒక్కో క్షణం పాటు అద్భుతమైన అంతర అనుభూతుల్ని పొందుతుంది. ఆ అనుభూతులే అతడికి ప్రోత్సాహకాలుగా మారి మరింత సాధనకు పురికొల్పుతాయి. చివరిగా అతడు ఆత్మ యొక్క పరమానందాన్ని అనుభవిస్తాడు. అతడు మళ్ళీ పుడతాడా అనే ప్రశ్న మిగులుంది. పుట్టుక జరగాలంటే కోరిక ఉండాలి. ఈ ప్రపంచంలోకి రావాలంటే కోరిక ఉండాలి. ఉదాహరణకి యుఎస్ వెళ్లాలన్న కోరిక కలిగిందనుకోండి, దానికోసం పాస్పోర్ట్ రెడీ చేసుకుంటారు, వీసా రెడీ చేసుకుంటారు. వాటి కోసం ఎంతో శ్రమ పడతారు. ఎందుకంటే యుఎస్ చూడాలన్న కోరిక బలంగా ఉంది కనుక. ఒకవేళ ఆ కోరిక లేదనుకోండి, ఒకరు పాస్పోర్ట్ వీసాల కోసం కష్టపడవలసిన అవసరం ఉంటుందా? అలానే ఆత్మజ్ఞానికి కోరికలుండవు కాబట్టి అతడు మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. అతడి వాసనలన్నీ సంపూర్ణంగా కాలిపోయాయి. అతడికి కోరికలెందుకు లేవు? ఎందుకంటే అతడు తనలో తాను మమేకమై ఉండడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అలెగ్జాండర్ ఇంకా ఓ గొప్ప సాధువు డయోజెనస్ గురించి ఓ కథ ఉంది.
ఓ రోజు డయోజెనస్ ఒక సముద్రపు ఒడ్డు దగ్గర పడుకునున్నాడు. అటువైపు వచ్చిన అలెగ్జాండర్ అతన్ని చూసి, మీరెందుకలా సమయాన్ని వృధా చేస్తున్నారు? మీ జీవితంతో ఏదో ఒకటి చేయొచ్చుగా అని అంటాడు. అప్పుడు డయోజెనస్, నువ్వైతే ఏం చేసేవాడివి అని అలెగ్జాండర్ని అడుగుతాడు. నేను దేశాలను ఒక్కొక్కటిగా జయిస్తాను, చక్రవర్తినవుతాను అంటాడు. తరువాత ఏం చేస్తావు అని అడుగుతాడు డయోజెనస్. అలెగ్జాండర్ ఏం చెప్పినా తరువాత ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఆ సాధువు. చివరికి అలెగ్జాండర్, నేను ప్రపంచాన్ని జయించిన తరువాత ప్రశాంతంగా పడుకుంటాను అని అంటాడు. నేనిప్పుడు చేస్తున్నది అదేగా అంటాడు డయోజెనస్. ఆత్మజ్ఞాని ఆనందం బయట లేదని, అది లోపలి దానికి చెందినదని తెలుసుకున్నాడు. ఈ విషయం అర్థం కావడానికి ఓ మంచి కథ ఉంది. ఓ ముసలామె సూదిని వెతికే కథ. ఓ ముసలామె తాను పారేసుకున్న సూదిని వీధి దీపాల కింద వెతుకుతోంది. ఒకతను అక్కడికి వచ్చి, అమ్మా, మీరేం వెతుకుతున్నారు అని అడుగుతాడు. నేను ఒక సూదిని పోగొట్టుకున్నాను బాబూ అంటుంది ఆ ముసలావిడ. ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. అది చూసి ఇంకొకతనొస్తాడు. అతను కూడా వారితో కలిసి వెతకడం మొదలు పెడతాడు. అలా మెల్లమెల్లగా ఒక గుంపు ఏర్పడుతుంది. అప్పుడొక తెలివిగల మనిషొచ్చి, అమ్మా, మీరు ఎక్కడ పారేసుకున్నారు అని అడుగుతాడు. నేను దాన్ని గుడిసెలో పోగొట్టుకున్నాను అంటుంది ఆ ముసలావిడ. మరి ఇక్కడెందుకు వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే గుడిసెలో చీకటిగా ఉంది, ఇక్కడ వెలుగుందని వెతుకుతున్నాను అని అంటుంది. ఇది వింటే మనకు నవ్వు రావచ్చు, కానీ మనం చేసేది కూడా అలానే ఉంది. మనం ఆనందం కోసం ఎక్కడ వెతుకుతున్నాము? బయట, ప్రపంచంలో. కానీ అదెక్కడుంది? మన లోపల, ఆత్మస్థితిలో. దాన్ని లోపల పోగొట్టుకుని బయట వెతుకుతున్నావు. ఎప్పుడైతే మనసును లోపలి వైపుకు తిప్పుతావో అప్పుడు అలజడి ఆగిపోతుంది. యోగిగా జీవించడం ఉత్తమమైనది. యోగికి భోగికి చాలా తేడా ఉంది. భోగి బహిర్ముఖుడై ఉంటాడు, యోగి అంతర్ముఖుడై ఉంటాడు. యోగి తన మనసుకు యజమానిగా ఉంటాడు, భోగి తన మనసుకు బానిసగా ఉంటాడు. మనము ఆ అనంతంతో ఒక్కటి అని చెప్పడానికి మరో ఉదాహరణ చెప్పబడింది. ఘట సంవృతమాకాశం నీయమానే ఘటే యథా ఘటో నీయేత నాకాశః తథా జీవో న భూపమః. ఇది వేదాంతంలో మరో ప్రసిద్ధి చెందిన ఉదాహరణ. ఘట ఆకాశం ఇంకా మొత్తం ఆకాశం. ఈ ఉదాహరణలో మీకు వ్యక్తిగత నేను ఇంకా పరమాత్మ రెండూ కనబడతాయి. అహం వృత్తి ఇంకా అహం, అబద్ధపు నేను ఇంకా నిజమైన నేను. జలచంద్రవతు అంటే జలంలో కనిపించే చంద్రుని యొక్క ప్రతిబింబంలా ఉండేది అబద్ధపు నేను, చంద్రుడిలా ఉన్నది నిజమైన నేను. ఇప్పుడు కుండలోని ఆకాశం ఇంకా మొత్తం ఆకాశం, వీటిలో ఏది అబద్ధపు నేను, ఏది నిజమైన నేను? కుండలోని ఆకాశం పరిమితంగా ఉంది కనుక అది అబద్ధమైన నేను, మొత్తంగా ఉన్నది నిజమైన నేను. కుండలో ఉన్న ఆకాశం ఏమనుకుంటుంది? అజ్ఞానం వల్ల అది నా ఉనికి ఈ కుండ వల్లే ఏర్పడింది అనుకుంటుంది. కుండ యొక్క పరిమితి తన పరిమితిగా భావిస్తుంది. కుండ పగిలిపోతే నేను ఉండను అనుకుంటుంది. కాని నిజమేంటి? ఆకాశం కుండలో లేదు, కుండనే ఆకాశంలో ఉంది. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. అజ్ఞాని తనను తాను పరిమితమైన దానితో గుర్తించుకుంటాడు, జ్ఞాని తనను అపరిమితమైన వాడిగా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ పోలికను మనకు అన్వయించుకుందాం. చైతన్యం శరీరంలో ఉందా లేక శరీరం చైతన్యంలో ఉందా? ముందు ఈ విషయం చెప్పండి. ప్రపంచం ఎక్కడుంది? ఈ మొత్తం ప్రపంచం మీ మనస్సులో ఉంది, అవునా? మనసు అనేది లేకపోతే ప్రపంచం యొక్క అనుభూతి ఉండేదే కాదు, అవునా కాదా? ఉదాహరణకి గాఢ నిద్రలో మనసు లేదు కనుక ప్రపంచమూ లేదు. సరే, శరీరాన్ని ఎక్కడ అనుభూతి చెందుతున్నారు? మనసులోనేగా. మనసు ఉన్నంతవరకే మీకు శరీరం ఉన్న అవగాహన ఉంటుంది. మనసు పోయిన వెంటనే శరీరం కూడా లేదు. గాఢ నిద్రలో మీకు శరీరానుభూతి లేదు, ఆఖరికి కలల్లోనూ మీకు శరీరం ఉన్న అనుభూతి ఉండదు.
అంటే భౌతిక శరీరం ఎక్కడుంది? మనస్సులో మాత్రమే ఉంది. మనమేమనుకుంటాము? మనసు శరీరంలో ఉంది అనుకుంటాము. కానీ అలా కాదు. అది తలకిందులుగా ఉంది. శరీరమే మనస్సులో ఉంది. ప్రపంచము, శరీరము మనస్సులో ఉంటే మరి మనస్సు ఎక్కడుంది? చైతన్యంలో. అదెలా తెలుస్తుంది? ధ్యానానికి కూర్చున్నప్పుడు మీ ఆలోచనలు ఎక్కడ కనిపిస్తాయి? మీకు ఆలోచనల యొక్క అవగాహన కలిగేది చైతన్యం అనే ఆధారంపైనే. ఆలోచనలు చైతన్యంలో వస్తాయి, చైతన్యంలోనే కదులుతాయి, చైతన్యంలోనే మాయమవుతాయి. చివరికి అన్నిటికీ ఆధారమైనది చైతన్యం ఒక్కటే. అంటే మీ శరీరము చైతన్యంలో ఉంది. కానీ మనం చైతన్యమే శరీరంలో ఉంది అనుకుంటాము. అచ్చం ఆ కుండలోని ఆకాశంలాగా. ఆకాశం కదులుతుందా? కదలదు. కుండనే ఆకాశంలో కదులుతుంది. చైతన్యంలోనే సమస్తం కదులుతుంది. ఏ ఉపమానము పరిపూర్ణంగా ఉండదు. ఈ తరువాతి శ్లోకం ఉపమానంలోని లోపాన్ని వివరిస్తోంది. కుండలు పగిలిపోయినప్పుడు ఆకాశంలో మిగిలిపోతాయి. ఆకాశానికి కుండ ఉన్నది లేనిది తెలియదు. కాని చైతన్యం అలా కాదు. చైతన్యానికి శరీరం ఉండటమూ తెలుసు, శరీరం లేకుండా ఉండటమూ తెలుసు. ఆకాశంలాగా కాకుండా శరీరం యొక్క పుట్టుక, ఎదుగుదల, వినాశనము అన్నీ చైతన్యానికి తెలుసు. ఎందుకని? ఎందుకంటే అది చిత్ స్వరూపం కనుక. చిత్ అంటే ఏంటి? తెలుసుకోవడం అనే మూల సూత్రాన్నే చిత్ అంటాము. తెలుసుకోవడం అనేది చైతన్యం యొక్క స్వభావం. ఆ తెలుసుకోవడంలో శ్రమ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో శ్రమ యొక్క ప్రమేయం ఉండదు. ఎందుకంటే వెలుగు దాని స్వభావం కనుక. అలాగే తెలుసుకోవడం చైతన్యం యొక్క స్వభావం. అందుకే దానికున్న ఒక పేరు సాక్షి. జీవునికి తనలో ఉన్న అన్ని ఆలోచనలు తెలియకపోవచ్చు, కానీ చైతన్యానికి తెలుసు. అది ప్రతి ఒక్కరిలో ఉన్న సీసీటీవీ లాంటిది. దాన్నుండి ఏది దాచలేవు. అది ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. అందుకే నీకు ఎలాంటి జన్మ ఇవ్వాలో నీలోని సాక్షి నిష్పక్షపాతంగా నిర్ణయిస్తుంది. ఎందుకంటే దానికి నువ్వు చేసిన కర్మలన్నీ తెలుసు. అందుకు తగినట్టుగా నీ కర్మ ఫలాన్ని ఇస్తుంది. భగవంతుడు సాక్షిగా అన్నిటినీ చూస్తున్నాడు అని మనం ప్రతిక్షణం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం తప్పు చేయగలుగుతామా? మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఎంత జాగ్రత్తగా ఉంటాము? అందుకని ఏం జరుగుతున్నా అది నేను చేసుకున్న కర్మకు అనుగుణంగానే వస్తుంది అని స్వీకరించాలి. భగవంతుడు ఎప్పుడూ తప్పు పోడు. ఎందుకంటే అతడు అంతిమ సాక్షి. శరీరం పోయినా కూడా అతడు పోడు. అతడు అంటే ఎవరు? చైతన్యంగా ఉన్న నువ్వే. అంటే నీకు చావు లేదు. ఎవరైనా చావుని అనుభూతి చెందగలరా? చావు అంటే ఏ అనుభూతి లేకుండా ఉండటం. ఏమీ లేని ఒక అనుభూతి ఉంది అంటేనే నువ్వు ఉన్నావు అని అర్థం. కాబట్టి చావు అనేది ఒక భ్రమ. మరి ఏది చనిపోతుంది? గుర్తుపెట్టుకోండి, కేవలం శరీరం చనిపోతుంది. జీవాత్మ అసలు చావదు. మనసు, బుద్ధి అనే పరికరాలు మరో శరీరాన్ని వెతుక్కుంటాయి. అలా ప్రయాణం కొనసాగుతుంది. జీవాత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. జీవాత్మకు ఆత్మకు తేడా ఏంటి? ఆత్మ అంటే శుద్ధమైన చైతన్యము. జీవాత్మ అంటే శరీర మనసులతో గుర్తింపు పొంది ఉన్న చైతన్యము. శరీరం లేకపోయినా అది మనసు, బుద్ధితో గుర్తింపు పొంది ఉంటుంది. జీవాత్మ ఎప్పుడు నశిస్తుంది? ఎప్పుడైతే దానికి తాను చైతన్య స్వరూపమన్న జ్ఞానం కలుగుతుందో అప్పుడిక అది జీవాత్మగా పోయి ఆత్మగా మిగులుతుంది. ఇవన్నీ ప్రాథమిక అంశాలు. వీటిని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మరి మన అంతిమ లక్ష్యం ఏంటి? మనము ఈ శరీర మనసులు కాదు అని, ఆత్మస్వరూపులమని తెలుసుకోవడం. నువ్వు ఆత్మ పట్ల శ్రద్ధ చూపకపోతే నీకు ఎప్పటికీ నిజం తెలియదు. ప్రమాదవశాత్తు ఆత్మజ్ఞానం రావచ్చని అనుకోకు. శబ్దమాయావృత్తః అంటే కేవలం బయట చూసేవాడు, ఇంద్రియ జ్ఞానాన్ని మాత్రమే నమ్మేవాడు అని. అతడు గ్రంథాలను నమ్మడు, భగవంతుణ్ణి నమ్మడు. నేను కేవలం నా పంచేంద్రియాలను మాత్రమే నమ్ముతాను అనేవాడు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు.
వారు ఎన్నో రకాల పరిశోధనలు చేసి చివరికి గందరగోళం కలిగిస్తారు. దానికి ఒక గంభీరమైన పేరు పెట్టారు, అన్సర్టెనిటీ థియరీ అని, అనిశ్చిత సిద్ధాంతం. మీరంతా ఎప్పుడోకప్పుడు ఇది చదివే ఉంటారు. అణువును లోతుగా చూసే కొద్దీ అది తరంగమా లేక కణమా తెలియకుండా పోతుంది. అనిశ్చితం, గందరగోళం. సూత్రాలు ఎక్కడైనా అనిశ్చితంగా ఉండొచ్చా చెప్పండి? గ్రంథాలను నమ్మకుండా కేవలం ఇంద్రియ జ్ఞానాన్ని నమ్మేవాళ్లు చివరికి హాస్యాస్పదంగా మిగులుతారు. అలాంటి వారు పెద్ద చదువులు చదివామని తమని తాము చాలా గొప్పవారిగా భావించుకుంటారు. కానీ వారికున్నది కేవలం అజ్ఞానం. వారిని ఒక్కసారి ఏ చదువు లేని ఓ పల్లెటూరి వాడైనా శ్రీరామకృష్ణ పరమహంసతో పోల్చండి. మీరు భగవంతుణ్ణి చూశారా అంటే ఎంతో నిశ్చయంతో నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూస్తున్నాను అని చెప్పారు. అది అసలైన జ్ఞానం. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే, ఒకరు గ్రంథాలను నమ్మి అది చూపిన మార్గాన్ని అనుసరించి సత్యాన్ని తెలుసుకున్నారు. మరొకరు ఇంద్రియ జ్ఞానాన్ని నమ్మి ఎండమావుల వెంట పరిగెత్తి అజ్ఞానంలో పడి దొర్లుతున్నారు. విశ్వం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వం సృష్టించిన పరిమితమైన పరికరాలను ఎలా ఉపయోగించగలరు? అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? అందుకే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా సమాధానాల కోసం ఆధ్యాత్మికత వైపుకు తిరగడం కనిపిస్తోంది. ఎందుకంటే వారికి ఇంద్రియాల యొక్క పరిమితత్వం అర్థమయ్యింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి గొప్ప శాస్త్రవేత్త కూడా భగవద్గీత వైపుకు తిరిగారు. బహిర్ముఖంగా ఉన్నంతకాలం నువ్వు సత్యాన్ని ఎప్పటికీ చూడలేవు. ఇది వాస్తవం. ఈ జ్ఞానం మనకు లభిస్తోంది అంటేనే మనము ఎంతో పుణ్యం చేసుకున్నామని అర్థం. ఏకత్వం అనుపశ్యతి. ఆత్మను గ్రహించిన తరువాత నువ్వు ప్రతి చోట ఏకత్వాన్ని చూస్తావు. ఆత్మను చూడనప్పుడు నువ్వు అన్ని చోట్ల అనేకత్వాన్ని చూస్తావు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.